కోరండి మదమ్మ గారు మన నుండి దూరమయ్యి సరిగ్గా సంవత్సరం అవుతున్నది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం రోజున కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో చక్కగా ఇంతమందిని అమ్మ పోగు చేసుకొని భక్తిలో లీనమై ఈ యొక్క అమ్మవారి సేవలో లీనమై పచ్చికుండ మీద నిలబడి ప్రపంచానికి కంటి చూపై వెలుగునిచ్చినటువంటి ఆశా జ్యోతి మా మదమ్మ గారు ఈ రోజున మన మధ్యన భౌతికంగా లేకపోయినా ఈ రోజు మనం చేసే ప్రతి కార్యక్రమం ఇప్పుడు ఉన్నటువంటి మనం మాట్లాడే మాట, మనం పాడే పాట ప్రతి క్షణం అమ్మవారు చూస్తుంది. అమ్మవారి దీవెనలు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకోవాలని అనుకుంటూ నన్ను కూడా చాలాసేపటి నుంచి చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్న ఈ యొక్క అమ్మవార్లకు జ్యోతిని శివశక్తి మాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ యొక్క భజన మండలి నుంచి నన్ను ఆహ్వానించిన అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా ఇక్కడికి విచ్చేసిన అందరూ పేరు పేరు చెప్పాలంటే చాలా సేపు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక నిమిషం మదమ్మతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఒకసారి మీరు చేసినటువంటి జర్నీని ఒక్కొక్క నిమిషం మీరు పంచుకోవాల్సిన కోరుకుంటూ గురువులు చాలా మంది ఉన్నారు. గురువులందరికీ శనాలు చేసుకుంటూ ఒక నిమిషం మాట్లాడాల్సిన కోరుకుంటున్నాం. ముందుగా బండాకులాంటి శనార్థి, అలాగే తెలంగాణ జనత శివశక్తులందరూ శనార్థి. ఇవాళ మేమందరం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే అది మా అమ్మ చనిపోయి సంవత్సరం అయింది. సంవత్సరం సందర్భంగా అందరం ఇక్కడ వచ్చి అమ్మ ఏదైతే కాలం చేసి ఆడగలుగుతుందో ఆమె గుర్తుగా ఇవాళ ఇక్కడ అందరం మేము రావడం జరిగింది. ముందుగా ఆషాఢ మాసం వస్తే అమ్మ పచ్చికుంద పైన ఎక్కి రకం చెప్పేది, అలాగే బోనాలలో కూడా బాగా పాల్గొనేది. అలాగే ఆమె సేవ ఎంతోమంది కుటుంబాలకు చేసింది, చాలా మందికి బాగా చేసింది. వాళ్ళందరూ వాళ్ళ జ్ఞాపకాలు రావడం జరిగింది. మా శివశక్తిలో కూడా అమ్మ ఎన్నో జ్ఞాపకాలు చేసింది, అలాగే ఎంతో సేవలు చేసింది. కాబట్టి అలాగే మా అమ్మాయి ఇక్కడ ఉన్నారో అమ్మ తర్వాత రంగమ్మ కూడా శనార్థి, అలాగే చౌదరాం కూడా శనార్థి. ఈ వేదికపై మేము ఏకటాటిగా వచ్చి అమ్మకి నివాళులు అర్పించాము. అమ్మ ఆత్మకు శాంతించాలని, అలాగే అమ్మ బాగుండాలని, అమ్మ నీళ్ళలో వెళ్ళి అందరూ బాగుండాలని ఈ వేదిక నేను కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతూ మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. శివాన్ని తెలంగాణ యావత్ శివశక్తి శివగణాదులని బండారు బలగానికి అందరికీ కూడా పేరు పేరున శరణార్థులు. ఈరోజు మన కోరంటి మదమ్మ చౌదరాణి గారు పరమపదించి సంవత్సరం ఇవ్వాలకి ఈరోజు ఇంతమంది బండారు బలగం ఇక్కడికి రావడానికి కారణము మన మదమ్మ చౌదరాణి గారి సంవత్సరికము చేయడం జరిగింది. ఈరోజు అమ్మవారి ఆత్మకి సంవత్సరం అయింది. చూస్తుంటే అమ్మ మదమ్మ మనని వీడి వెళ్ళిపోయి తీరని లోకాలకు వెళ్ళిపోయి మాత్రం సంవత్సరం అవుతుంది. 12 నెలలు గడిచిపోయింది. అమ్మతోటి గడిపిన క్షణాలు, అమ్మతోటి తిరిగిన ఆ రోజులు, అమ్మతోటి కలిసి గోరాలెత్తుకొని, అమ్మతోటి కలిసి అమ్మవారితోటి ఆడిన ఆటలు, పాడిన పాటలు, అవి జీవితాంతం కూడా మర్చిపోలేని విషయాలని. మనమే కాదు, మదమ్మ చేసిన సేవలు ఈ బండారు బలగానికి, ఈ శివశక్తి శివగణాదులకు, అలాగే మన రంగమ్మ చౌదరాణి గారు వాళ్ళు పెద్దలు, వాళ్ళు ఎంతో కలిసికట్టుగా వాళ్ళు చేసిన సేవలు, వాళ్ళు మన శివశక్తి బలగానికి చూపించిన ఆట పాటలు కానీ, చెప్పిన బుద్ధి జ్ఞానాలు కానీ మనం మర్చిపోలేము. మదమ్మ చేసిన సేవలు, శివశక్తి శివగణాదులకు చేసిన సేవలు మాత్రం అంతింత కాదేమో, దాన్ని వర్ణించలేమేమో. తీరని లోకాలకు వెళ్ళిపోయిన మన మదమ్మ చౌదరాణి గారి ఆత్మకు శివశక్తి శివగణాదులందరి తరపున 10,000 శనార్థులు. మదమ్మ గారు ఎక్కడున్నా కూడా, మదమ్మ ఎక్కడ పోలే, మన బండారు బలగంగా, మన శివశక్తి శివగణాదులల్లా మనందరితోటి కలిసిమెలిసి ఇప్పటికీ కూడా పాడే పాటలు, ఆడే ఆటలు, నేర్పిన బుద్ధులు, చెప్పిన జ్ఞానాలు మర్చిపోలేమేమో.